కానీ మధుయాష్కి అనుకున్నాడా మొన్న ఒకవేళ ఎల్బీ నగర్లో పోటీ చేయకుండా ఉంటే నాకు మంచిగా నామినేటెడ్ పోస్ట్ ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గం తీసుకొని ఇంకోటో ఉంటుండే అని ఏమన్నా బాధపడరా పోటీ చేసి ఓడిపోయాను? శ్రీశైలం నీకు తెలియాలి ఒక విషయం, మా పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు సంవత్సరం క్రితం చెప్పిండు హైదరాబాద్ ఏరియాలో 0 కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదని చెప్పినాడు. అయినా ఎందుకు పోటీలోకి దిగరు? నేను క్యాంపెయిన్ కమిటీ చైర్మన్గా హైదరాబాద్ తెలంగాణ 2014 కన్నా ముందు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, తెలంగాణ వచ్చినాక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎట్లయింది, నల్గొండ, మహబూబ్ నగర్, మెదకు ఇవన్నీ కలిపి రంగారెడ్డి జిల్లా ప్రాంతాన్ని ఏరియాలను తీసుకొని గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ అయింది. ఇక్కడ నువ్వు పోటీ కనబడకపోతే ఏ విషయం జరిగినా హైదరాబాద్ జరిగింది రాష్ట్రం మొత్తం ప్రభావం చూపుతుంది. ఎల్బీ నగర్ ఉదాహరణ తీసుకోండి, 11 మంది కార్పొరేటర్లు జిహెచ్ఎంసీకి, ఎల్బీ నగర్ నియోజకవర్గం రంగారెడ్డి జిల్లా కిందకి వస్తుంది, అటు కలెక్టరు ఇటు జిహెచ్ఎంసీ కార్పొరేషన్. సో నువ్వు ఎల్బీ నగర్ ప్రాంతంలో పోటీ కనబడకపోతే అది జిల్లాల మీద ప్రభావం పడుతుంది. నేను అంటే అసలు ప్రపోజ్ చేసి సీనియర్ నాయకులు పోటీలు నిలబడాలి. మైనంపల్లి హనుమంతరావు 2 టికెట్లను తీసుకొచ్చి చేర్చుకున్నాం. అంజన్ కుమార్ కొడుకు అంతకుముందు పోటీ చేసినాడు, ఫస్ట్ టైం అంజన్ కుమార్ యాదవ్ని ఎమ్మెల్యేకి పోటీ చేపిస్తుంది. అజరుద్దీన్ ఫస్ట్ టైం ఎమ్మెల్యేకి పోటీ చేపిస్తుంది. అటు కేఎల్ఆర్ తీసుకొచ్చి ఇక్కడ నేను అంటే ఫస్ట్ టైం ఎమ్మెల్యేకి నేను కాంటెస్ట్ చేసినాను. సో ఇక్కడ ఎందుకు పోటీకి వచ్చినామంటే ఇక్కడ పోటీ ఉండకపోతే జిల్లాల మీద ప్రభావం పడుతుంది. అంటే పార్టీ కోసం అయింది కదా, లెక్క తీసుకోరాదు. ఎన్ని వేలు జిహెచ్ఎంసీ రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఉండి ఎంపీ సిట్టింగ్ ఎంపీ ఉన్నా కూడా వాళ్ళు 11 సీట్లు ఓడిపోయినాం కదా. అంటే నీకు 3 గెలిచినాం, అది కూడా 2 సీట్లు అతను ఉన్న పార్లమెంట్ నియోజకవర్గంలో 2 సీట్లు గెలిచినాం. ఎంటైర్ హైదరాబాద్లో జిహెచ్ఎంసీ కంప్లీట్ ఓడిపోయినాం. జిహెచ్ఎంసీ ఎన్నికలలో కార్పొరేటర్లకు పడ్డ ఓట్లు ఎన్ని, మదియాస్కి ఎమ్మెల్యే కాంటెస్ట్ అయినాక ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఎన్ని వేల ఓట్లు పెరిగినాయి, 17,000 నుంచి 85,000 ఓట్ల దాకా వచ్చింది. హైదరాబాద్లో 0, 24 సీట్లలో 0, 27 సీట్లు ఒక సీట్ ఇబ్రాహీంపట్నం సీట్ వచ్చింది. అందుకే ఫ్లైట్లో చెప్తారు కదా, ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఫస్ట్ నువ్వు మాస్క్ పెట్టుకొని పక్కన పిల్లకి పెట్టమంటారు. ఇవాళ రాజకీయాలు అట్టే జరిగింది. ఇది ఒకటే కాకుండా నేను కాంటెస్ట్ చేసినాక మిగతా మా పార్టీ అభ్యర్థులకి ఎంతో డబ్బులు ఇచ్చినారు, చెప్పలేము ఇక్కడ. నాకు డబ్బులు పంపలే, ఆఖరికి నిమిషంలో ఏదో కొన్ని పంపారు ఎలక్షన్ ఖర్చులకి. అన్ని విధాల ఓడగొట్టే ప్రయత్నాలు జరిగినాయి. సొంత పార్టీ వాళ్ళు ఓడగొట్టే ప్రయత్నం చేశారా? పక్క పార్టీలు సొంత పార్టీలు చాలామంది కూడా నేను నా పక్క సీటు ఈ సోన్స్ వ్యక్తికి ఇవ్వాలి, అతను 150 ఓటుతో ఓడిపోయాడని చెప్పినాను. అంటే అసలు రాజకీయాలలో పక్కన పెట్టి మన సొంతం చూసుకోవాలి. ఆ ప్రయత్నం నేను చేయలే, అందుకే ఎలిమినేట్ ఓడిపోయింది. నువ్వు అన్నట్టు రాహుల్ గాంధీ గారు అడిగినారు, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ మినిస్టర్ విల్ మేక్ ఎమ్మెల్సీ మినిస్టర్, ఎంపీ టికెట్ ఇస్తాం. దిస్ ఇస్ ఎ టఫ్ సీట్. స్క్రీనింగ్ కమిటీలో రాహుల్ గాంధీ గారే రేవంత్ రెడ్డి గారిని అడిగిరట, మధుయాస్ని గెలిపిస్తామని చెప్పారు, నీ పార్లమెంట్ నియోజకవర్గం వస్తుంది కదా అని. ఇది టఫ్ సీటు, గెలవం, యూ స్టిల్ వాంట్ టు కాంటెస్ట్ అని చెప్పి అడిగినారు. అయినా కాంటెస్ట్ చేస్తానని చెప్పి తీసుకుని, ఎందుకంటే నా వ్యక్తిగత భవిష్యత్తు కన్నా పార్టీ భవిష్యత్తుకు ఆలోచించి చేసినాను. పర్యవసానం అనుభవిస్తూ ఉన్నాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.